సార్ రియల్ ఎస్టేట్‌లో రాణించాలంటే గనక ఎలాంటి కాంబినేషన్స్ ఉండాలి? అంటే నంబర్స్ రిలేటెడ్ వాళ్ళ బర్త్ టైమ్ ప్రకారం గానీ, డేట్ ఆఫ్ బర్త్‌లో గానీ అసలు ఎలాంటి నంబర్స్ ఉంటే వాళ్ళు రియల్ ఎస్టేట్‌లో రాణిస్తారు? ఎక్కువ మంది ఇప్పుడున్న జనరేషన్‌లో ఏ ప్రొఫెషన్ అయినా మీరు చూడండి, హ్మ్. అందరూ కూడా రియల్ ఎస్టేట్ మీదకే ఆసక్తి చూపుతున్నారు. హ్మ్. రియల్ ఎస్టేట్ అంటే అతి తక్కువ కాలంలో చాలా ఉన్నత స్థాయికి మిమ్మల్ని తీసుకువెళ్ళే ఒక గుడ్ ప్రొఫెషన్ అండి. హ్మ్. కొంతమంది సంవత్సరాల తరబడి ఈ మార్కెట్‌లో ఉన్న సక్సెస్ కాలేకపోతున్నారు. కొంతమంది తక్కువ టైంలో చాలా బాగా సక్సెస్ అవుతున్నారు. దానికి కారణం ఏంటంటే, మీ డేట్ ఆఫ్ బర్త్‌లో గానీ, మీ మొబైల్ నంబర్‌లో గానీ, మీరెప్పుడైనా రియల్ ఎస్టేట్ రిలేటెడ్ నంబర్స్‌ని పెట్టుకోవాలి. అప్పుడే సక్సెస్ అవుతారండి. రియల్ ఎస్టేట్ అంటే ల్యాండ్, ఎర్త్ రిలేటెడ్ నంబర్స్ మన డేట్ ఆఫ్ బర్త్‌లో ఉన్నాయా లేదా మనం చెక్ చేసుకోవాలి. హ్మ్. ఏ నంబర్స్ ఉంటాయి మన డేట్ ఆఫ్ బర్త్‌లో. ఎప్పుడైనా మన డేట్, మంత్, ఇయర్‌లో ఎక్కడైనా సరే అండి, ఏ వ్యక్తి అయినా రియల్ ఎస్టేట్‌లో మీకు రాజయోగం అందించాలంటే 3 మ్యాజికల్ నంబర్స్ ఉంటాయి. 2 నంబర్ కానీ, 5 నంబర్ కానీ, 8 నంబర్ కానీ. దీన్ని లోషో గ్రిడ్‌లో 258 సిల్వర్ లైన్ అంటారు. ఓకే. కాబట్టి ఎప్పుడైతే ఈ 3 నంబర్లు చాలామంది మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కువగా రెంటెడ్ హౌస్‌లో ఉంటూ ఉంటారు. హ్మ్. వాళ్ళకు ఓన్ హౌస్ ఉండదు. ఎవరి డేట్ ఆఫ్ బర్త్‌లో అయితే రెండో నంబర్ కానీ, ఐదో నంబర్ కానీ, ఎనిమిదో నంబర్ మిస్ అయ్యి ఉంటుందో, ఇటువంటి వాళ్లకు ప్రాపర్టీస్ ఉండవు. వాళ్ళు రెంటెడ్ హౌస్‌లో ఉంటూ ఉంటారు. ఓకే. ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్‌లో 2 నంబర్ ఉంటుందో, 5 నంబర్ ఉంటుందో, 8 ఉంటుందో, 258 డేటు, మంత్, ఇయర్‌లో ఎక్కడైనా ఉన్నా కూడా ఇటువంటి వాళ్ళు ప్రాపర్టీస్ చాలా బావుంటాయి. రియల్ ఎస్టేట్‌లో కూడా చాలా బాగా సక్సెస్ అవుతారు. చాలా పెద్ద పెద్ద బిల్డర్స్ నాకు కన్సల్ట్ అయినప్పుడు నేను చెక్ చేస్తానండి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్‌లో ఈ 3 నంబర్స్ ఉంటాయి. 258 ఉంటే చాలా టాప్ పొజిషన్‌లోకి వెళ్తారు. ఎందుకు ఈ నంబర్సే రియల్ ఎస్టేట్‌కి ఎంత ప్రాధాన్యత ఇస్తారంటే అండి, మీరు రియల్ ఎస్టేట్ అనేది దేనికి సంబంధించింది? ఎర్త్‌కి సంబంధించింది. అవును. ఈ భూమి మీద మొత్తం వాటర్ ఉన్నప్పటికీ 1/4 మాత్రమే ల్యాండ్ ల్యాండ్ ఉంది. ఉందండి. హ్మ్. కాబట్టి అంత తక్కువ ల్యాండ్‌లో కూడా అది చాలా కాస్ట్. మీరు ఈరోజు ల్యాండ్ మీద బిజినెస్ చేస్తున్నారంటే, రాబోయే రోజుల్లో మీకు అది వేల రెట్లు రిటర్న్ బ్యాక్ ఇస్తుంది. మీకు ఏ బిజినెస్‌లో అంత గ్యారంటీ హ్మ్. ఉండదండి. హ్మ్. కాబట్టి రియల్ ఎస్టేట్‌లో సక్సెస్ అవ్వాలి అంటే, మీ డేట్ ఆఫ్ బర్త్‌లో 2 కానీ, 5 కానీ, 8 ఉండాలి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ మనీ రిలేటెడ్ బిజినెస్ అండి. దాంట్లో మీకు మనీ మేనేజ్మెంట్ కానీ, హార్డ్ వర్క్ గానీ, ఇటువంటి ఇచ్చే నంబర్ ఏంటి? 8 నంబర్. కాబట్టి 8 ఉండాలి. హ్మ్. 5 నంబర్ దేనికి సంబంధించింది? బ్యాలెన్స్‌డ్ అండి లైఫ్‌లో. మీకు అన్ని రకాలుగా బ్యాలెన్స్‌నిస్తుంది. బ్యాలెన్స్ ఇస్తున్నప్పుడు మీరు ముందుకెళ్తారు. 2 నంబర్ అనేది రిలేషన్. ఇప్పుడు రియల్ ఎస్టేట్‌లో కస్టమర్‌తో మీరు బాగా మాట్లాడాలి, కరెక్ట్. రిలేషన్ మెయింటైన్ చేయాలి, ఆ ర్యాపో బిల్డ్ అవ్వాలి అంటే ఆ 2 నంబర్ పవర్ ఉండాలి. 2 నంబర్ అనేది ఏ వ్యక్తినైనా చాలా ఈజీగా కనెక్ట్ చేస్తుంది. ఏ వ్యక్తినైనా చాలా ఈజీగా దూరం చేస్తుంది. అందుకోసమే రియల్ ఎస్టేట్‌లో 2 నంబర్‌ని కింగ్ మేకర్ అంటారండి. ఓకే. కాబట్టి 2 నంబర్ వెరీ వెరీ పవర్‌ఫుల్. ఏ వ్యక్తి అయినా సరే మీరు కూడా రియల్ ఎస్టేట్ చేయాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్‌లో 2 నంబర్ కానీ, 5 కానీ, 8 ఉందా లేదా చూసుకోండి. అప్పుడు మీరు చాలా బాగా సక్సెస్ అవుతారు. కొంతమంది వాళ్ళు నిన్నటి వరకు నార్మల్ జీవితాన్ని గడిపి ఉంటారు. రాత్రికి రాత్రే కోటీశ్వరులవుతారు. వాళ్ళకి ఏదో రకంగా ప్రాపర్టీ కలిసొస్తుంది. పూర్వీకుల నుంచి ప్రాపర్టీ కలిసొస్తుంది. వాళ్ళంతా కూడా డేట్ ఆఫ్ బర్త్‌లో 258 ఉంటుంది. హ్మ్. ఎప్పుడైతే మీరు 258 ఉంటుందో, అన్ని బిజినెస్‌లు చేసేదానికంటే అగ్రికల్చర్ మీద కానివ్వండి, మీ రియల్ ఎస్టేట్ మీద కానివ్వండి, అదేవిధంగా బిల్డర్స్‌గా మీరు సక్సెస్ అవుతారు. చాలామందికి టెక్నిక్ తెలియదండి. మీ డేట్ ఆఫ్ బర్త్‌లో గనక ఈ 3 నంబర్లు ఉంటే, మీరు ఈ ప్రొఫెషన్‌ని సెలెక్ట్ చేసుకోండి. మీకు చాలా చాలా బాగా కలిసొస్తుందండి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అంటేనే తరగని ఆస్తి అండి. కాబట్టి ఒకవేళ కొంతమంది అంటారు, "సార్ నాకు అన్ని రకాల ఛాన్సెస్ ఉన్నాయి. కానీ నా డేట్ ఆఫ్ బర్త్‌లో 258 లేదు. కానీ నాకు చెయ్యాలని ఉంది. ఎలా?" అని అడుగుతారు. అప్పుడు నేనేం చేస్తానంటే, వాళ్ళ నేమ్ నంబర్ 258లో వచ్చేటట్లు చూసుకుంటాను. వాళ్ళు వాడే 10 డిజిట్స్ మొబైల్ నంబర్‌లో కూడా
ఎక్కడైనా సరే 258 ఉండేటట్లు చూసుకోవాలి. అప్పుడు రియల్ ఎస్టేట్ పరంగా చాలా బాగా సక్సెస్ అయ్యే వాళ్ళ అవకాశం ఉంటుంది. అయితే కొంతమందికి 258 లేకపోయినా సొంతిల్లు కల ఉంటుందండి. మీ సొంతింటి కల నెరవేరాలి అంటే 258 నంబర్ని మీ జీవితంలోకి మీరు యాక్సెప్ట్ చేయాలి. అది ఎలాగైనా మీ స్టిక్కర్స్ ద్వారా యాక్సెప్ట్ చేయొచ్చు, ఆ నంబర్ని మీ చేతి మీద రాసుకోవడం ద్వారా చేయొచ్చు, లేకపోతే మొబైల్ నంబర్లో కూడా చేయొచ్చు. ఇటువంటి అన్ని విధాలుగా మీరు వాడినప్పుడు మీకు 258 యాక్టివేట్ అవుతుంది. రియల్ ఎస్టేట్ పరంగా చాలా సక్సెస్ఫుల్గా మీరు రాణిస్తారు. ఎవరైనా మీ సొంతింటి కల నెరవేరాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో 258 కనుక లేకపోతే 100% మీకు కూడా సొంతిల్లు కల నెరవేరుతుంది. అది ఎప్పుడంటే మీకు 41వ సంవత్సరం వచ్చినప్పుడు మీరు సొంత ఇంటిని ప్రారంభించండి. పరిస్థితులు, ప్రకృతి కూడా మీకు సహకరిస్తాయి. ఎందుకు 41వ సంవత్సరం చెప్తున్నానంటే 4+1 అనేది 5 అవుతుంది. 5 అనేది ల్యాండ్ నెంబర్. ఆ ఏజ్లో కనుక మీరు స్టార్ట్ చేస్తే 100% మీరు సక్సెస్ అవుతారండి. ఈ సీక్రెట్ చాలా మందికి తెలియదు. ఎప్పుడైనా సరే ల్యాండ్ రిలేటెడ్ మనకు పవర్ కావాలి, ఎర్త్ రిలేటెడ్ ఎనర్జీస్ మన బాడీలో ఉన్నప్పుడే మనం హౌస్ కట్టుకుంటామండి, లేకపోతే కట్టుకోం. కాబట్టి మీరు కూడా రోజు ఒక 30 నిమిషాలు పార్కులో కానీ, మీ ఇంటి ముందర ఇక్కడ ల్యాండ్ ఉన్న పచ్చిక బయళ్ళ మీద కానివ్వండి, వాటి మీద వితౌట్ చెప్పల్స్ లేకుండా నడవండి. ఖాళీ కాళ్ళతో నడిచినప్పుడు ఆ ఎర్త్ ఎనర్జీ మీ బాడీలోకి వస్తుంది. అప్పుడు కూడా మీ పరిస్థితులు అనుకూలిస్తాయండి. మీ డేట్ ఆఫ్ బర్త్లో గనక 2, 5, 8 గనక లేకపోతే, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి, గుర్తుపెట్టుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్లో గనక 2 కానీ 5 కానీ 8 లేకపోతే మీ బెడ్రూమ్ ఎప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఉండొద్దు, ఫస్ట్ ఫ్లోర్లో ఉండేలా చూసుకోండి. లేదా మీ లివింగ్ ప్లేస్ ఫస్ట్ ఫ్లోర్లో ఉండేటట్లు చూసుకోండి. ఎందుకంటే ఎర్త్తో రిలేటెడ్ నంబర్స్ మనం లేనప్పుడు ఎర్త్ మీద కనుక ఉంటే ప్రాబ్లం వస్తుంది, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి ఫస్ట్ ఫ్లోర్లో ఉండడానికి ట్రై చేయండి. 100% చాలా బాగా కలిసి వస్తుందండి. చూశారు కదండి. ఎవరైనా సరే సొంత ఇంటి కలని నెరవేర్చుకోవాలనుకుంటున్నా, అంటే సొంత ఇంటిని కట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నా, ఆటంకాలు ఏమైనా ఎదురవుతున్నా సరే, మీ నేమ్ కరెక్షన్ చేయించుకోవాలనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లో కన్సల్టేషన్ తీసుకుని కాంటాక్ట్ అయితే కనుక డెఫినెట్గా దానికి సొల్యూషన్ చెప్తారు. థ్యాంక్ యూ.